హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ ఏ విధంగా వండుకుందామో చూద్దాం. ముందుగా కడాయి ముట్టించుకొని అందులో నూనె పోసుకుందాం. నూనె వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకుందాం. 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఉల్లిగడ్డల్లోకి ఉప్పు కలిసేటట్టు కలుపుకుందాం. అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఉల్లిగడ్డని. కలుపుకోవాలి, మూత తీసి మూత కలుపుకోవాలి. రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అది అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. అది కౌసు వాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. చిన్న మంట మీదనే ఉడకబెట్టుకుందాం, ఎందుకంటే కడాయిలకు వేసుకున్నాం కదా, మాడకుండా ఉంటుంది. పెద్ద మంట అయితే మారుతుంది, టేస్ట్ పోతుంది. మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే మాడకుండా ఉండాలండి. ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. తీసి కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. రెండు స్పూన్ల జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. టీ స్పూన్, పెద్ద స్పూన్ వద్దు, చిన్న స్పూన్ తోటి వేసుకోవాలి. అవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. మూత పెట్టుకొని 4 టమాటాలు తీసుకోవాలి, కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి, కొంచెం గ్రేవీ కావడానికి. మిక్సీకి వేసుకొని
అలా చికెన్కి వేసుకోవాలి, చికెన్ కర్రీలోకి వేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మూత తీసుకొని చికెన్ పీస్ ఉడికిందో లేదో చూడండి. ఉడకకపోతే ఇంకా 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ.